శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగాన్ని తలపెట్టారని చెప్పి, దానికి రకరకాల ప్రదేశాల నుంచి అనేక మంది రాజులు వచ్చారు. అలాగే మహర్షులంతా కూడా వచ్చారు అన్నది చెప్పుకున్నాం మనం. అది కాకుండా ఇంకా ఏం జరుగుతోందో ఈరోజు ఆ ప్రదేశం ఏ విధంగా శోభిల్లుతోందో 4 గవనులతోడి అయోధ్య తన చుట్టూ విడిది చేసిన ఆ మహర్షులతోటి అప్పుడే లోకాలను సృష్టించిన చతుర్ముఖుని మూర్తిలాగా భాసించింది అంటూ కాళిదాస్ గారు ఇక్కడ వర్ణించారు. ఏకపత్ని వ్రతుడైన రాముడు సీత యొక్క బంగారు ప్రతిమను తయారు చేయించి దాన్ని యజ్ఞశాలలో పెట్టి తన పరిత్యాగము సైతము శ్లాఘనీయమైంది అంటూ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. శాస్త్రవిహితమైన సంబారాల కంటే ఎక్కువైన సంబారాలతోటి యజ్ఞం ప్రారంభం చేశారు. అనుష్ఠానానికి విఘ్నం కలిగించే రాక్షసులే ఆ యజ్ఞానికి రక్షకులయ్యారు. అంటే వాళ్ళు కూడా వచ్చి రక్షకుల కింద యజ్ఞాన్ని చేస్తున్నంతసేపు అక్కడున్నారట వాళ్ళు. పిదప సీతాసుతులైన కుశలవులు గురు ప్రేరితులై అయోధ్యకు వచ్చి వాల్మీకి ప్రోక్తమైన రామాయణాన్ని అక్కడ గానం చేశారు. అసలే అది రాముడి చరిత్ర. పైగా కృతికర్త ఎవరు? వాల్మీకి మహర్షి. కిన్నర కంఠం కల ఆ కుశలవులు గాయకులు. ఇక వినేవారు ఆనందించకుండా ఎలా ఉంటారు? ఆ గానం విని సంతసించిన వాళ్ళంతా కూడాను కుశలవుల గురించి రాముడికి నివేదించారు. అతడు సోదర సమేతుడై నిండు సభలో మిక్కిలి కుతూహలంతోటి ఆ బాలకుల అందచందాలు చూసి ఆ గానాన్ని ఆలకించాట. ఏకాగ్ర చిత్తంతోటి వారు పాడుతూ ఉంటే ఆనందాశ్రువులు రాలుస్తూ ఆ సభ గాలి లేని వేకువ వేళ మంచు బిందువులు జాలువార్చే వనస్థలిగా శోభిల్లింది అంటూ కవి ఇక్కడ వర్ణించారు. తర్వాత ఏమైంది? వయస్సులోనూ, వేషంలోనూ తప్ప తక్కిన అన్ని అంశాల్లోనూ ఆ బాలకులు అచ్చంగా రాముడి పోలికని కలిగి ఉన్నారట. అది చూసి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యంతో చూడసాగారు. ఆ కుశలవుల ప్రావీణ్యం పట్ల చూపిన విస్మయం కంటే రాముడిచ్చిన కానుకల పట్ల వారి నిస్పృహ చూసి జనాలు ఎక్కువ విస్మయం చెందారట. అంటే చాలా కానుకలిస్తే ఇవన్నీ మాకెందుకు? మేము అడవుల్లో ఉండేవాళ్ళం, పుత్రులం. మాకెందుకు ఇవన్నీ అన్నట్టుగా వాళ్ళు వాటిని త్యజించారట. దాన్ని చూసి వీళ్ళు ఇంకింత చిన్న పిల్లలు ఇవన్నీ వద్దంటున్నారేంటి అని ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోయారట. తర్వాత రాజు ప్రశ్నించాడు. మీకు ఈ పాట ఎవరు నేర్పారు? ఈ కృతి చేసిన కర్త ఎవరు? ఈ కవి ఎవరు? అని అడిగితే వాళ్ళు వాల్మీకి మహర్షి అని సమాధానం చెప్పారట. పిమ్మట సోదర సమేతంగా రాముడు వాల్మీకి చెంతకు వెళ్ళాడు. తన శరీరం మాత్రం నిలుపుకొని రాజ్యాన్ని ఆ మహర్షికి సమర్పించేశాట. దయామయుడైన ఆదికవి ఆ బాలకులిరువురు సీతాగర్భ సంజాతులైన నీ పుత్రులే అని చెప్పి సీతను పరిగ్రహింపవలసిందిగా అర్థించాట. అప్పుడు రాముడు, తండ్రి, నీ కోడలు మా ఎదుటనే అగ్నిప్రవేశం చేసి తన పవిత్రతను ప్రకటించింది. కానీ రాక్షసుని దౌష్ట్యం కారణంగా ఇక్కడ ప్రజలు ఆమెని విశ్వసించలేదు. జానకి తన శీలం విషయంలో ప్రజలకు విశ్వాసం కలిగించాలి. అలా చేస్తే మీ ఆనతితోటి ఆ పుత్రవతిని నేను పరిగ్రహిస్తాను అంటూ మళ్ళీ రాముడు అదే మాట చెప్పాట. రాముడు అలా అనగానే మునీంద్రుడు తపస్సులతోటి అర్థసిద్ధిని తెప్పించినట్లుగా శిష్యుల ద్వారా ఆశ్రమం నుండి సీతను రప్పించాడు. ఆ మర్నాడు రామచంద్రుడు ప్రకృతి కార్య పరిపూర్తికే ప్రజలందరినీ సమావేశపరిచి వాల్మీకిని పిలిపించాడు. సర్వ సంస్కారాలు గల వేదరుక్కుతోటి సూర్యుడిని సమీపించినట్లుగా పుత్ర సమేత అయిన సీతతోటి ముని రాముణ్ణి సమీపించాడు. కాషాయ వస్త్రం దాల్చి తన పాదాలపై చూపు సారిస్తూ వచ్చిన ఆ దేవి యొక్క ప్రసన్న శరీరమే ఆమె సాధ్వి అని చెప్పకనే చెప్తోంది. అక్కడ చేరిన ప్రజలందరూ ఆవిడ నుండి చూపు మరల్చి పండిన పైరులాగా తలలు వాల్చి ఉండిపోయారట. ఎంత పని చేసాం, ఒక్క మాట అన్నందుకు మూలంగా ఆవిడని ఈయన పంపించేసారే, ఇదంతా మేం చేసిన తప్పు అని వాళ్ళందరూ సిగ్గుతోటి తలలోంచుకున్నట్ట. అప్పుడు ఉచితాసనాన్ని అధిష్ఠించిన మునిపుంగవుడు ఆవిడని చూసి, బిడ్డ, నీ పతి ముందట నీ శీల విషయంలో లోకానికున్న సంశయం తొలగించుకో అని ఆనతిచ్చాట. అంతటా వాల్మీకి శిష్యుడు అసంగిన పవిత్ర జలాలను ఆచమించిన సీత ఇలా సత్యవచనాలు పలికింది. ఏమని? దేవి, విశ్వాంబర, మనోవాక్కాయాలతోటి నేను నా పతి విషయంలో స్కాలిత్యం లేని దాన్నైతే నన్ను నీ గర్భంలో లీనం చేసుకో అందట. అంతే. ఆ సాధ్వీమని అలా అనగానే భూమిలో ఒక రంధ్రం ఏర్పడింది. అందులో నుండి
విద్యుత్ కాంతి వంటి ఒక ప్రభావ మండలి ఉద్భవించింది. ఆ కాంతి పుంజంలో పాము పడగలపై నిలిచిన సింహాసనం పైన కూర్చున్నదైన సాగర మేకలైన భూదేవి బయటకొచ్చింది. ఆమె భర్త వైపు చూపు సారించి ఉన్న సీతను తన ఒడిలో కూర్చోబెట్టుకుని రాముడు వద్దు వద్దు అని వారిస్తూ ఉండగా పాతాళానికి వెళ్ళిపోయింది. రాముడు ధనుర్ధారి అయి సీతను తిరిగి తనకు అప్పగించమని భూదేవితోటి సంరంభం ప్రదర్శించాడు. దైవశక్తిని గుర్తించిన గురుడు రాముడి ఆగ్రహాన్ని ఉపశమింపచేశాడు. పిదప యజ్ఞం పూర్తి కాకనే రాముడు ఋషులను మిత్రులను యథోచితంగా పూజించి వారి వారి స్థానానికి పంపించాడు. పంపించేసి సీతపై తనకు గల ప్రేమని ఆమె బిడ్డలపైన నిలుపుకున్నాడు. ప్రజాపోషకుడైన ఆ రాజేంద్రుడు యుధాజిత్తు సందేశాన్ని అనుసరించి సింధు దేశాన్ని భరతుడికి అప్పగించాడు. భరతుడు అక్కడ యుద్ధంలో గంధర్వులను ఓడించాడు. వారు ఆయుధాలు విడిచి వీణను మాత్రమే గ్రహించేట్లుగా చేశాడు అంటూ భరతుడి యొక్క ప్రతాపాన్ని చూపించాడు. తర్వాత అటు పిమ్మట భరతుడు తక్షుడు, పుష్కరుడు అనే తన కుమారులను తక్షశిల, పుష్కళావతి అన్న పట్టణాలకు పరిపాలకులుగా ఉండేట్టుగా నియమించాడు. తర్వాత రాముడి వద్దకు మళ్ళీ తిరిగి వచ్చేసట. లక్ష్మణుడు కూడా రాముడి శాసనాన్ని అనుసరించి అంగద, చంద్రకేతులనే తన కొడుకులకు కారాపథ దేశానికి అధీశ్వరులను చేసి మళ్ళీ వెనక్కొచ్చేశాడు. ఈ రకంగా వాళ్ళు అన్నయ్య దగ్గరికి తిరిగి వచ్చే ముందు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఏ ఏ రాజ్యాలకి రాజ్యాధికారులను చేశారన్నది మనం చెప్పుకున్నాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కూడా విందాం. అంతవరకు సెలవు.